ఇది నీ సొంత వ్యవహారం కాదు, నీ పార్టీ వ్యవహారం కాదు, ఇది ఎన్నికల విధానం కాదు, ఇది దేశ భద్రతకు సంబంధించిన విధానం. దేశ భద్రత విషయంలో యుద్ధం చేయాల్సిన సమయంలో యుద్ధం విరమించడం ద్వారా 140 కోట్ల భారతీయుల యొక్క ఆత్మ గౌరవాన్ని ట్రంప్ దగ్గర తాకట్టు పెట్టొచ్చి ఇవాళ గొప్పల కోసం ఉపన్యాసాలు బీజేపీ వాళ్ళు ఇస్తున్నారు తప్ప ఈ దేశ భద్రత పట్ల వాళ్ళకు పట్టింపు లేదు. పదే పదే చెప్పేది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను మేము సాధిస్తామని. ఇవాళ నేను అడుగుతున్న బీజేపీ వాళ్ళని, పీఓకేను గుంజుకోవద్దని ఎవరు చెప్పారు? మేమందరం దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు 140 కోట్ల మంది మీకు అండగా నిలబడి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను గుంజుకో, పాకిస్తాన్ ఓడించమని చెప్పినాం. బెలూచిస్తాన్ విడగొట్టి ఇంకో దేశంగా ఏర్పాటు చేయమని చెప్పినాం. బెలూచిస్తాన్ విడదీసే శక్తి నీకు లేదు, పీఓకే తెచ్చే శక్తి నీకు లేదు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీని మీరు విమర్శించడం ద్వారా ఏమి చెప్పదలుచుకున్నారని బీజేపీ నాయకులను నేను అడగదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఈరోజు దేశంలోనే పెద్ద కంటోన్మెంట్ మన పార్లమెంటు నియోజకవర్గంలో ఉంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అంటే ఈ దేశ భద్రతకు గుండెకాయ. ఈరోజు ఇక్కడున్న సైనికులే ఈ యుద్ధంలో పాల్గొని ఈ తెలంగాణలో ముఖ్యంగా ఇక్కడ తయారు చేసిన యుద్ధ విమానాలే ఈరోజు యుద్ధంలో దేశం యొక్క గౌరవాన్ని నిలబెట్టినాయి. మోడీ గారు తెచ్చిన రాఫెల్ యుద్ధ విమానాలు మన పాకిస్తాన్ కూల్చింది. ఎన్ని కూల్చిందో రాఫెల్ గురించి చెప్పమంటే ఈరోజు చర్చ లేదు. ఈరోజు మన దేశంని కాదని ఇతర దేశాల నుంచి రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసిన మోడీ గారు మీరు జవాబు చెప్పండి. మన పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో ఎన్ని రాఫెల్ యుద్ధ విమానాలు పాకిస్తాన్ నేలగూల్చిందో మీరు లెక్క చెప్పండి. గొప్పల కోసం వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు మీకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చి ఇవాళ రాఫెల్ యుద్ధ విమానాలు కొన్నారు. అవి ఎందుకు నేలగూలినాయో ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాలి. అందుకే మిత్రులారా, ఇవాళ ఈ ర్యాలీ ఎన్నికల కోసం కాదు, ఈ ర్యాలీ ఓట్ల కోసం కాదు, ఈ ర్యాలీ కాంగ్రెస్ పార్టీ కోసం కాదు. ఈ ర్యాలీ వేలాది మంది తరలి వచ్చింది ఈ దేశ సైనికుల యొక్క ఆత్మస్థైర్యాన్ని నిలబెట్టడానికి, ఆత్మ గౌరవాన్ని పెంపొందించడానికి. మన యుద్ధంలో పాల్గొన్న సైనికులు మా వాళ్ళు, మా ఆత్మ గౌరవం సైనికులకు మేము అండగా నిలబడ్డామని ఇవాళ మల్కాజ్గిరి పార్లమెంటు ప్రాంతంలో వేలాది మంది కదం దొక్కింది. సైనికులకు అండగా నిలబడడానికి యుద్ధాన్ని విరమించడం ద్వారా సైనికుల ఆత్మ గౌరవాన్ని